హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పొలంలో వరి నాట్లు వేయడం జరుగుతుంది. అది మీకు చూపిద్దామని నేను ఇలా వచ్చాను చేలోకి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, నాట్లు వేస్తూ ఉన్నారు. అలాగే నేను ముందుగానే నారు కట్టలు తీసుకొచ్చి కైలో వేయడం జరిగింది, కానీ అది మీకు క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా నేను నడుచుకుంటూ వెళ్తున్న పైన అలా నారు కట్టలు వేస్తున్నాయి. అక్కడ చదును చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఎగుడు దిగుళ్ళు ఉంటే దాన్ని చదును చేయాలన్నమాట, లేదంటే నీళ్ళు అనేది సరిగా అందవు వాటికి. సో ఆ రకంగా మనం ముందు చదును చేసుకొని తర్వాత నారు కట్టలు వేసుకొని ఆ తర్వాత నారు వేయడం స్టార్ట్ చేస్తాము ఈ రకంగా. సో మా పొలం పక్కన ఇంకో పొలం ఉంది, అక్కడ కూడా కొంతమంది నాట్లు వేస్తూ ఉన్నారు. సో అవి కూడా మీకు నేను క్యాప్చర్ చేశాను. అలాగే మందు చల్లుతూ ఉన్నారు. ఇంకా పక్క పొలంలో ఇంకా ట్రాక్టర్ వచ్చింది, వాళ్ళు కూడా దున్నుతూ ఉన్నారు. ఈరోజే వాళ్ళు కూడా నాట్లు వేస్తారు. సో మీరు చూడండి ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పల్లెటూరు లైఫ్ అంటే ఇలాగే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా మీకు ఇలా వరి నాట్లు వేసినప్పుడు అనుభవం ఉందేమో కామెంట్ రూపంలో సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇలా గెనం మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను ముందుకి, మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం. సో ఆ రకంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మీ ఊర్లో నాట్లు వేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ ఈ ఈ పొలాలు అనేది చాలా అందంగా తయారవుతాయి ఒక 10-15 రోజుల తర్వాత. ఇఫ్ యూ సీ ఆఫ్టర్ 1 month ఇట్ ఈస్ వెరీ గ్రీనరీ, చాలా చాలా బాగుంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.